బంగారమైనటువంటి సమ్మక్క తల్లి ఆగమనం మరికొద్ది క్షణాలలో ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం మనం ఉన్నది ప్రదేశం చిలకలగుట్ట. ఎక్కడైతే సమ్మక్క అదృశ్యమైందో ఆ ప్రదేశంలో ఉన్నాము. ప్రస్తుతం చిలకలగుట్ట ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడ పూజలు అయితే నిర్వహించిన తర్వాతనైతే ఇక్కడ ముఖ్యంగా ఈ సమ్మక్క దేవాలయానికి సంబంధించిన కొక్కెర కృష్ణయ్య మరియు ఇతర పూజారులు అయితే ఈ గుట్టపై ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి చిలకల గుట్టపైకి వెళ్ళి రహస్య పూజలు నిర్వహించిన అనంతరం అయితే అక్కడ నుంచి గుట్టపై నుంచి అయితే ఇటు సమ్మక్కను అయితే తీసుకురావడం జరుగుతుంది. దీంతో ఈ ఘట్టం అయితే మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భక్తుల రద్దీ అధికంగా ఇక్కడైతే చిలకలగుట్ట వద్ద అయితే ప్రసన్నమైందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇక్కడ లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడ వచ్చి అయితే ఇక్కడ వాటర్ అనే కొండపై నుంచి సమ్మక్క అదృష్టమైన ప్రదేశం నుంచి వాటర్ అయితే నిరంతరంగా 365 రోజుల పాటుగా నిరంతరంగా అయితే వాటర్ అయితే కిందికి రావడం జరుగుతుంది. ఇలాంటి వాటర్ని వారైతే అమృతంగా భావించి అయితే ఇక్కడైతే భక్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనికోసమే ఇక్కడ వందలాది మంది భక్తులు అయితే ఈ చిలకలగుట్ట ప్రాంతానికి వచ్చి ఎక్కడైతే సమ్మక్క అదృష్టమైందో ఆ ప్రదేశానికి వచ్చి వారైతే ఇక్కడ ఉన్న వాటర్ని తీసుకునే నేపథ్యం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ అసలైన ఘట్టం మొదలైందనే చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం కాలంలో అయితే మరికొన్ని నిమిషాలలో గంటల్లోనే ఇటు సమ్మక్కనైతే సమ్మక్క దేవాలయానికి సంబంధించిన పూజారి కుక్కెర కృష్ణయ్య అదేవిధంగా మరో ఈ 5గురు పూజారులు అయితే ఈ కొండపైకి ఎక్కి అక్కడి నుంచి అయితే సమ్మక్కనైతే కుంకుమ భరణి రూపంలో ఉన్నటువంటి సమ్మక్కనైతే ఇటు కొండపై నుంచి అయితే తీసుకురావడం. అసలు చిలకల గట్టుకు సంబంధించి దాని విశేషం ఏంటో ఒకసారి మనం చూసుకుంటే చరిత్ర పరంగా చూసుకుంటే ఇటు చిలకల గట్టు అయితే ఎప్పుడైతే కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్రునితో జరిగిన యుద్ధంలో ఇటు జంపన్న అదేవిధంగా గోవిందరాజు పగిడిద్దరాజు సమ్మక్క సారలమ్మ అదేవిధంగా నాగులమ్మ వీరైతే మృతి చెందడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తీవ్రంగా కోపోద్రిక్తురాలైనటువంటి సమ్మక్క అయితే ఇటు ఎవరైతే కాకతీయ రాజులు అదేవిధంగా కాకతీయుల సైన్యంతో వీరోచితంగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో అయితే చిలకల తనను వెంబడించి అదేవిధంగా తననైతే యుద్ధంలో ఎదుర్కోలేకపోవడంతో ఒక సైనికుడు అయితే వెనుక నుంచి వెన్నుపోటు పొడడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇటు సమ్మక్క అయితే చిలకల గుట్ట వైపు వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడనే సమ్మక్క అయితే అదృశ్యమైపోతుంది. దీంతో సమ్మక్కను అనుసరించినటువంటి వారి అనుచరులు అయితే పైన వెతకడం జరిగింది. అయినా కూడా సమ్మక్క దొరకడం నేపథ్యంలో వారికి కుంకుమ బరి రూపంలో ఒక దొరకడం జరుగుతుంది. తానే సమ్మక్కగా భావించి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చిలకల గుట్ట పైన పూజలు నిర్వహిస్తారు. ఈ ఘట్టం అయితే ఇప్పటికీ ఈ రోజుతో మొదలైంది ఇప్పటికే చెప్పుకోవచ్చు. ఇప్పుడు సాయంత్రం 7 గంటల సమయంలో పూజారులు ఈ గుట్టపైకి వెళ్ళి రహస్యంగా 2 గంటల పాటుగా పూజలు నిర్వహించిన అనంతరం అయితే ఆ గుట్ట పైనుంచి కిందికి తీసుకురావడం జరుగుతుంది. అయితే ములుగు జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఈ గుట్టపై నుంచి సమ్మక్క ఆగమనానికి AK-47తో గాల్లోకి కాల్చిన అనంతరం అయితే సమ్మక్క ఆగమనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సమ్మక్క వస్తున్న క్రమంలో ఇటు దారి మధ్యలో ఇటు ఎవరైతే ఈ గిరిజనులకు సంబంధించిన మహిళలు అమ్మాయిలు కలిసి అయితే ముగ్గులు వేస్తూ రంగురంగుల ముగ్గులు వేసి అయితే సమ్మక్క తల్లికి ఆహ్వానం పలుకుతారు. అదేవిధంగా మరికొందరు భక్తులు అయితే ఇటు కోళ్ళు అదేవిధంగా మేకలను అయితే గొర్రెలను అయితే ఇటు బలి ఇచ్చుతూ దారి పంటనైతే వారు వస్తున్నట్టు చెబుతుంది. ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశం చిలకలగుట్ట ప్రదేశం. ఇక్కడ నుంచే వాటర్ ద్వారా అయితే 24 గంటలు ప్రతిరోజు 24 గంటలు 365 రోజుల పాటుగా అయితే వాటర్ ద్వారా అయితే కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడైతే ఇప్పటికే లక్షల మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చి అయితే వారైతే వాటర్ని తీసుకుపోయి అయితే సమ్మక్క తల్లి అదృష్టమైన ప్రదేశం నుంచి వాటర్ ద్వారా వస్తున్న నేపథ్యంలో ఆ వాటర్ని తీసుకువెళ్ళడానికైతే అయితే భక్తులు అయితే వస్తున్న నేపథ్యం కనిపిస్తే ఒకసారి మనం భక్తులతో కూడా మాట్లాడదాం. ఎక్కడైతే వాటర్ ద్వారా 24 గంటలు ప్రవహిస్తుందో అంటే వానాకాలం కాలంతో సంబంధం లేకుండా ఇక్కడ వాటర్ అయితే ప్రవహించడం జరుగుతుంది. ఈ వాటర్కి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారాము? మిర్యాలగూడ. ఒకసారి భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశం అయితే చిలకల గుట్ట ప్రదేశం. ఇక్కడ నుంచి వాటర్ ద్వారా అయితే 24 గంటలు ప్రవహిస్తుందంటూ ఇక్కడ ఉంది. ఒకసారి మాట్లాడదా? కొంచెం పైకి బాను. గుట్టలో ప్రవహించే వాటర్ కాడ అయితే కొందరు భక్తులు వారితో మాట్లాడదు. అసలు ఏంటిదన్నా ఇక్కడ నుంచి వస్తున్నారు, ఏంటి విశేషం ఏంటి? పైన అమ్మవారు ఉంది, అక్కడ నుండి జల ఊట ఇక్కడ దాకా వస్తుందని మా పూర్వీకులు చెప్తే అప్పటి నుండి వెళ్ళి పైన ఒక అమ్మవారు ఉంటుంది, చిన్న దొణ లెక్క ఉంటుంది, దాంట్లో దీపం పెడతారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుండి ఇక్కడికి ఊట వస్తుంది. అంటే అమ్మవారి దయ కృప వల్ల ఊట వస్తుందని చెప్తే ఇక్కడ వాటర్ పట్టుకుంటాం.
ఇది పట్టుకోవాలి ఇంటికి వెళ్తే రోగాలు కానీ అంటే ఏదన్నా ఈ వాటర్ పట్టుకుపోయి ఏం చేస్తారు? అంటే జనరల్గా మా ఇంట్లో ఇప్పుడు గోదావరి నది ఉందనుకోండి, గోదావరి నది అట్లాంటి పుణ్య నదులు ఉంటాయి కదా, పుణ్య నదులు లాంటి తీర్థాల కోసం ఎట్లా చేస్తామో ఇది అట్లా చేస్తాం అన్నట్టు. అంటే ఇంట్లో రోగాలు ఉన్నా కూడా ఏదన్నా శుభకార్యాలకు వాటికి గోదావరి నది, గోదావరి గంగా నది వాటి ఎట్లా వాడుకుంటాం, ఇవి కూడా అట్లా పవిత్రంగా వాడుకుంటాం పూజ రూమ్లో పెట్టుకొని. ఏదైనా రోగాలు ఉన్నాయి కూడా ఇవి తాగితే నయమైతే అనేది, చిన్న చిన్న రోగాలు ఉన్నా కూడా పోతాయి అనేది మన నమ్మకం. అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు, ఇంతకుముందు వచ్చారా? ఇది నాకు తెలిసి ఏంటంటే నాకు 47 ఇయర్స్, 47 సంవత్సరాలు. మా అమ్మగారు నాన్నగారు ఏంటంటే మా పుట్టినరోజు తీసుకొచ్చిందట, అప్పుడు నాకు అది అలవాటు చేసిండ్రు. అప్పుడు ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి రెగ్యులర్ వస్తుంటే నాకు ఇప్పుడు 3 పిల్లలు, నాకు నా బిడ్డ కానిస్టేబుల్, వాళ్ళు అంటే ఇదొక మా పూర్వం పరంగా వస్తున్నట్టు కులదైవం లెక్క, ఇంటి దైవం లెక్క మాకు ఒక కులదేవత. దర్శనం ఏ విధంగా జరిగింది? దర్శనము ఇంతకుముందు కొంచెం రష్ ఉండే, అంటే నా అప్పుడు చిన్నప్పుడు ఏంటంటే కొంచెం ఒత్తుకోవడం క్రష్ బాగుండే. నా రెండో బిడ్డ హ్యాండిక్యాప్డ్, అయినా కూడా అక్కడ దాకా తీసుకెళ్ళిపోయినా, మెంటలీ హ్యాండిక్యాప్డ్. విషయం ఏంటంటే కొంచెం హ్యాండిక్యాప్డ్ అయినా ఇంత కొండ ఎక్కారా మీరు ఇంత తీసుకొని? ఇప్పుడు ఎందుకు అంటే నమ్మకం ఏంది అంటే ఎప్పుడు తీసుకురాలేదు, ఎప్పటికి నేను వెళ్ళేదాన్ని, కానీ ఈసారి ఏంటంటే నా బిడ్డను తీసుకెళ్ళాలి, అక్కడికి తీసుకెళ్ళాలి అని తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు కొండపైకి తీసుకురావడం వల్ల అంటే మీకు ఈ పాప అనే కొంచెం సెట్ అవుతుందని నమ్మకం? 100% నమ్మకం. ఏంటంటే అంటే ఇంతకుముందు గద్దెల కాడికి వచ్చేది, సమ్మక్కసారి గద్దెల కాడికి దర్శనం చేసుకొని జంపన స్నానం చేసి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక లాస్ట్ ఇయర్ ఒక నుండి ఇక్కడ బాగుంటుంది, బాగా అవుతుంది, జలం వస్తుంది అనేసరికి అప్పటి నుండి ఏంటంటే మాకు కూడా చూడాలని ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ భయ్య. ఇక్కడ చూడండి ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే అమ్మవారి యొక్క ఎంత భక్తితో వస్తున్నారు. ఎందుకంటే ఒక హ్యాండిక్యాప్డ్ అయినటువంటి అమ్మాయిని కూడా వారైతే నమ్మకంతో అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారి యొక్క అదృశ్యమైన ప్రదేశంలో ఉన్నటువంటి నీళ్లు తాగితే తనైతే సెట్ అవుతుంది, తనకున్న వైకల్యం అయితే తొలగిపోయి తను మంచిగా మారుతుంది అనే ఒక నమ్మకంతో అయితే వారైతే ఇంతటి సాహసం అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే అసలే అన్ని కాళ్ళు చేతులు పంచుకున్న వ్యక్తులు కూడా ఇంతలోకి పైకి ఎక్కని నేపథ్యం కనిపిస్తే, అలాంటిది ఒక మహిళను తన కూతుర్ని హ్యాండిక్యాప్డ్ అయినటువంటి తన కూతుర్ని అయితే తీసుకొని గుట్టపైకి, చాలా కష్టమైన ప్రదేశమైన చిలుకల గుట్టపైకి తీసుకొని వెళ్ళి రావడం జరుగుతుంది. ఒకసారి చూస్తే మనం విజువల్స్ చూస్తే కూడా కనబడుతుంది ఎంత కష్టపడుతూ అతను వాళ్ళ ఫాదర్ అయితే తన యొక్క హ్యాండిక్యాప్డ్ యొక్క పాపను తీసుకుపోతున్న నేపథ్యం. అంటే సమ్మక్క తల్లి యొక్క మహిమ ఇంత కూడా కనిపిస్తుంది. ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారు? ఓదెలా. ఏంటి, ఎన్ని గంటలు పట్టింది మీకు? 2 గంటలు పట్టింది. అందరిని దొబ్బేసి మరి లోపలికి పోయినా. ఈ 2 మరి ఎందుకు అంత ప్రత్యేకత? దేవుని సమ్మక్క నీళ్ళు కదా, మంచి అదృష్టం అని, నీళ్ళు ఏదిరికైనా ఏ బాధకైనా అక్కడికి వస్తాయి మంచి నీళ్ళు అని నమ్మకం అన్నట్టుగా. అది నాతో పాటు 10 మందికి పట్టించిన. నేను పోయింది చూసి ఇక్కడ అందరు జెంట్సే పోయి ఫస్ట్, నన్ను చూసి ఇంకొక 4-5 మెంబర్స్ లేడీస్ వచ్చిండు. ఏంటి అమ్మా ఈ మూలికలు, ఏంటి అమ్మా ఇటు పట్టుకుపోతున్నావు? మంచిదాని సమ్మక్క జాతర కదా, ఎలా ఈ రోజు పెట్టుకొని పోవాలి, మంచిదాన్ని తీసుకువెళ్ళి ఇంటి ముందు కడతా, ఇంటి ముందు కట్టుకుంటా. ఇది చూస్తే ఒకసారి భక్తుల యొక్క నమ్మకం ఏ విధంగా ఉందని చూస్తే కొన్ని గంటల తరబడిగా వాళ్ళైతే ఈ వాటర్ కోసం, అదేవిధంగా చిలకల గట్టల పైన ఉన్నటువంటి మూలికల కోసం అయితే వారైతే గంటల తరబడి వెయిట్ చేసి తీసుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా అయితే వారు వస్తున్నట్టు ఇవి ఎక్కడ దొరకవు, ఓన్లీ గుట్ట పైనే దొరుకుతాయి. ఇంటి కట్టుకుంటే ఏమున్నా దిష్టి నరదృష్టి ఏది ఉన్నా తొలగిపోద్దని మా నమ్మకం. ఇదే నా మొదటిసారి, ఇంత ముందు వచ్చారా ఎప్పుడైనా? అంటే జాతరకి నాకు 20 ఇయర్స్ అంటే 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి నేను 10 టైమ్స్ వచ్చిన, కానీ ఇక్కడికి రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జాతర ఏ విధంగా ఉంది, ఇంత ముందు ఏ విధంగా ఉండేది అనుకుంటున్నాను? అంటే రేవంత్ రెడ్డి అయితే కొంచెం చాలా డెవలప్ చేసిండు. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి అన్న. రైట్, ఇది భక్తులు చెప్తున్న విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా తరబడి అయితే వాళ్ళు వస్తున్నారని చెప్తున్నారు. అయితే చిలకల గుట్ట మయత్నం అయితే కనిపిస్తుంది. ఇది కొంచెం చూసుకుంటే ఇప్పటికైతే దర్శనం అయితే చిలకమ్మ గుట్ట పై నుంచి అయితే సమ్మక్క ఆగమనం అయితే కొన్ని నిమిషాలలో నేపథ్యమే ఉంది, ఆ నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చిలకల గుట్ట ప్రాంతంలో అయితే భక్తుల సందడి నెలకొంది. ఇక్కడ ఇసుక వేసిన రాలనంత చిలకల గుట్టలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే కొన్ని లక్షల మంది భక్తులు అయితే ఇక్కడ చిలకల గుట్ట వద్దకు చేరుకొని అయితే వారి యొక్క
వాటర్ని ఎక్కడైతే వాటర్ అయితే ధారలా ప్రవహిస్తుందో ఈ 365 రోజుల పాటుగా ధారలా ప్రవహిస్తుందో ఆ వాటర్ కోసం అయితే భక్తులు ఇక్కడ చాలా కష్టపడి అయితే ఈ వాటర్ని తీసుకుపోతున్న సందర్భం కనిపిస్తుంది. చాలామంది భక్తులు అయితే వారి బాటిలల్లో పట్టుకుపోవడం అదేవిధంగా చేస్తున్నారు. అదే విధంగా కొండల పైకి కొన్ని కిలోమీటర్లు ఆ పైకి ఎక్కి, ఎందుకంటే చిలకల గుట్టలో ఎక్కడైతే సమ్మక్క అదృశ్యమైందో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెట్ల మూలికలు, అంటే ఈ ప్రదేశంలో దొరికే మూలికలు ఏ చోట్ల దొరకవంటూ వారైతే చెప్తున్నారు. వీటిని తీసుకుపోయి వారి ఇంటి ముందు గుమ్మాలకు అదేవిధంగా వారి యొక్క కొన్ని కార్యక్రమాలకైతే వారు యూజ్ చేస్తారంటూ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దీనివల్ల వారికి అయితే శుభాలు కలుగుతాయన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎంతటే ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అయితే సమ్మక్క రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూస్తే ఇక్కడ కొన్ని లక్షలాది మంది భక్తులు అయితే ఈ సమ్మక్క ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తంగా అయితే పూజారులు ఈ సమ్మక్క పూజారి అయినటువంటి కొక్కేర కృష్ణయ్య అయితే 5గురు పూజారులు కలిసి ఈ చిలకమ్మ గుట్ట పైకి వెళ్ళి అక్కడ రహస్య పూజలు చేస్తారు. అయితే రహస్య పూజలు చేసే క్రమంలో కేవలం 2 వ్యక్తులు అయితే పైకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడనే ఆ రహస్య పూజలు చేసి అక్కడ కుంకుమ బరిలో ఉన్నటువంటి సమ్మక్కను తీసుకొని అయితే కిందికి రావడం జరుగుతుంది. అక్కడ రావడంగానే అక్కడ ఉన్నటువంటి ములుగు ఎస్పీ తన AK-47తో 10 రౌండ్లు గాల్లోకి కాల్చిన అనంతరం అయితే సమ్మక్క ఆగమనం అయితే చేస్తుంది. సమ్మక్క వచ్చే క్రమంలో రోడ్డు చుట్టూరా ఎక్కడైతే ఉంటారో ఆ రోడ్డు చుట్టూరా రంగురంగుల ముగ్గులు వేస్తూ వారైతే సమ్మక్కకు ఆహ్వానం కల్పిస్తారు. అయితే గిరిజన మహిళలు అదేవిధంగా యువకులు కూడా ఈ సమ్మక్కకు వాటర్ పోస్తూ వారు సమ్మక్కను ఆగమనం చేస్తారు. దీంతో అదేవిధంగా కోర్లు కోస్తూ దారి మధ్యలో పొడుగుతూ అయితే ఆరబోస్తూ వారు మొక్కులు అయితే చెల్లిస్తారు. దీంతో సమ్మక్క అయితే గద్దెల వరకు చేరుకుంటారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు అయితే పూజలు నిర్వహించిన అనంతరం అయితే ఈ జాతర అయితే కొలువుదీరినటువంటి సమ్మక్క గద్దెపై కొలువుదీరినటువంటి సమ్మక్క ఇది భక్తుల దర్శనం నిమిత్తం అయితే ఈరోజు సాయంత్రం నుండి ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పగిడిద్దరాజు, గోవిందరాజు, సార్లమ్మ అదేవిధంగా ఈరోజు సాయంత్రం సమ్మక్క ఈ దర్శనం అయితే ఇస్తుంది. రేపు అమ్మవార్ల దర్శనం అనంతరం దర్శనం ఉంటుంది. పూజారుల దర్శనం ఇది భక్తుల దర్శన నిమిత్తం అయితే అమ్మవార్లు కొలువు తీరడం జరుగుతుంది. 31 రోజున అయితే వన ప్రవేశానికి పంపించడంతో అయితే ఈ జాతర ముగుస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ లక్షలాది మంది భక్తులు అయితే ఈ మేడారంలో వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. తను ఎన్ని ఇబ్బందులు పడ్డా యొక్క చిలకల గుట్టలో వచ్చి ఇక్కడ 24 గంటలు ప్రవహిస్తున్న వాటర్ని తీసుకొని, ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుందనే వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరికి తెలియదు. ఈ 365 రోజుల పాటుగా ఎంత ఎండ ఉన్నా కూడా ఈ వాటర్ ద్వారా అనేది ఈ విధంగానే ప్రవహిస్తూ ఉండడం జరుగుతుంది. ఈ వాటర్ని తీసుకొని అంటే ఎంత పవిత్రమైన వాటర్గా వారు భావించి అయితే ఈ వాటర్ని తీసుకొని వెళ్ళి ఇంట్లోకి తీసుకొని వెళ్ళి వారైతే వారి ఇంటికాడ ఉంచుకొని వారి యొక్క కార్యక్రమాలకైతే యూజ్ చేయడం జరుగుతుంది. దీంతో ఈ జాతరకు సంబంధించి ఇలాంటి విశేషాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇసుకే వేస్తే రాలనంత జనం అయితే ఈ చిలకల గుట్ట వద్ద అయితే దర్శనమిస్తుంది. మరి కేవలం కొన్ని నిమిషాలలో సమ్మక్క అయితే ఆగమనం అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మధుతో మౌనీష్, ANN న్యూస్, వరంగల్.